హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో రాగి లడ్డును ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అలాగే ఈ లడ్డును రోజుకి ఒకటి తిన్నా చాలండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిది. దీనిని చేయడం కూడా చాలా సింపుల్ అండి. 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి తిన్నారంటే నెక్స్ట్ టైం కూడా ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనికి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి లడ్లు అయితే. ఇక్కడ నేను కప్తో మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తాను. 1 కప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి. ఈ పౌడర్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై మంట పెట్టేసి మనం తొందరగా అవుతుందని చేసేసామంటే అంత టేస్టీగా ఉండవు, తొందరగా మనకి బ్లాక్ అయిపోతుంది రాగి పిండి అనేది. కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నాము. ఇక్కడ అదే కప్పుతో పల్లీలను అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం తగ్గించాను. మీకు ఇష్టమైతే ఎక్కువగా 1 కప్కి 1 కప్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్కి రాగి పిండికి కొంచెం తక్కువ అయితే వేసానండి. ఇక్కడ నేను పిల్లల్ని తీసుకురావాలనేసి స్కూల్ నుంచి తొందరగా టైం అయిపోతుందని 2 సైడ్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై కావాలండి 2 అయితే. మనం రాగి పిండిని ఫ్రై చేసేటప్పుడే ఇలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారు కదా, కలర్ చేంజ్ కదా, ఈ స్టేజ్లోనే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైడ్ నాకు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి. దాన్ని కూడా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ బౌల్లోనికి కొంచెం, ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మనకి పాకపడని కూడా అసలు అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. నేను బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా అలాగే తుడుము పట్టుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్రై అయిన పల్లీలను ఇలా ప్లేట్లోనికి తీసేసుకొని, చూసారు కదండి, బెల్లం అయితే ఈ విధంగా మెల్ట్ అయితే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకుని రాగి పిండిలోనికి వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా వాటర్ని ఇలా అక్కడక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. ఇలా వేడిగా ఉన్న వాటిని వేసుకోవడం వల్ల మనకి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి పిండి అయితే. ఇక్కడ నేను చూసుకొని కొంచెం ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని అయితే ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులోనికి వేసుకుంటున్నాను. పౌడర్ని కూడా ఇందులో మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కాజు బాదంని కూడా ఫ్రై చేసుకొని ఈ పౌడర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా అక్కడక్కడ కొంచెం తగిలేలా విధంగా పలుకు పలుకులాగా మనం ఫ్రై చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు లడ్డు అనేది అక్కడక్కడ టేస్టీగా ఉంటాయండి పల్లీలు తగులుతూ. ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ పడతాయనేసి నేను కొంచెం ఆ వాటర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. 1 కప్పు బెల్లం వాటర్ అయితే. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే. రాగి పిండి అంటే అసలు ఇష్టం లేని పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే. ఇలానే అన్ని లడ్డూలను కొంచెం కొంచెం తీసుకొని ఆ మిశ్రమంతో ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్నారంటే మన టేస్టీ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఈ లడ్డూలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.